సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ వారణాసి 300 కోట్ల మ్యాటర్ వైరల్ అవుతోంది. ఒకే ఒక్క ఎపిసోడ్కి అన్ని కోట్లు పెట్టారనే మాట తూటాలా దూసుకెళ్తోంది. నిజంగా ఇన్ని కోట్లు పెట్టారా? కేవలం ఇది ప్రచారంలో భాగంగా అదిగో పులి అంటే ఇదిగో తోక అని అంటున్నారా? ఇలాంటి డౌట్లు మరే దర్శకుడి సినిమాకు వస్తే వ్యాలిడ్ పాయింట్ అనుకోవచ్చు. కానీ క్వాలిటీ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గని రాజమౌళి తీశాడు కాబట్టి 300 కోట్లు పెడితే పెట్టొచ్చని అనుకోవచ్చు. కానీ ఒక విషయం ఆలోచించండి, RRR బడ్జెట్తో వారణాసిలో కేవలం ఒక్క సీన్ తీశాడా? అంటేనే సినిమాలో ఇలాంటివి ఒక 3-4 ఉంటే ఆ లెక్కన ఇది 4-5 RRR మూవీలతో సమానమా? కనీసం 4 బాహుబలులంత బడ్జెట్తో ఈ మూవీ వస్తున్నట్ట? అంతగా ఆ సీన్లో ఏముంది? ఎందుకు అంత ఖర్చవుతోంది? హ్యావ్ ఎ లుక్. వారణాసి మూవీలో ఒకే ఒక్క సీన్కి 300 కోట్లన్న వార్త వైరల్ అయింది. 1359 కోట్ల బడ్జెట్లో 300 కోట్లు కేవలం ఒకే ఒక్క సీన్ కోసం ఖర్చు చేశారనే వార్తే నిజమైతే, డైనోసార్ల భారీ సీన్ కోసం 500 కోట్లు ఖర్చు పెట్టారనే వార్త సంగతి ఏంటి? విషయం ఏంటంటే ఈ రెండూ కూడా నిజాలే అని తెలుస్తుంది. బాహుబలి 2ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన సీన్లంటే రెండు. అవే బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్, అలానే బాహుబలి 2 క్లైమాక్స్ సీన్. ఈ రెండే బాహుబలి 2ని 1850 కోట్ల వసూళ్ల సినిమాగా మార్చింది. RRRలో కూడా ఇలాంటి సీన్లే పడ్డాయి. హీరోలిద్దరి ఇంట్రడక్షన్ సీన్లతో పాటు క్లైమాక్స్లో రాముడిగా చరణ్ సీన్, అలానే ఇంటర్వెల్ బ్యాంగ్లో పులులు చిరుతలతో ఎన్టీఆర్ ల్యాండ్ అయ్యే టెరిఫిక్ సీన్. ఖచ్చితంగా రాజమౌళి సినిమా అంటే ఇలా రోమాలు నిక్కబొడిచే సీన్లు తన సినిమాలో కనీసం 2 భారీ ఎత్తునే ప్లాన్ చేసుకుంటాడు. అవి అయితే ఇంటర్వెల్ బ్యాంగ్లోనో లేదంటే క్లైమాక్స్లోనో కనిపించడం కామన్. అలాంటి ఇంటర్వెల్ సీన్ కోసమే 300 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తుంది. రామాయణ యుద్ధ ఘట్టం సీన్ 25 నిమిషాల నిడివి ఉంటుందని, దాని మేకింగ్ అలానే గ్రాఫిక్స్ కోసం అంత ఖర్చు అయిందంటే ఆ ఒక్క సీన్ బడ్జెట్తో బాహుబలి 2 భాగాలు లేదంటే RRR మొత్తం మూవీ తీయొచ్చు. ఇదే షాకింగ్ న్యూస్ అంటే క్లైమాక్స్లో డైనోసార్ల సీన్ల కోసం 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఎప్పుడో బయటకు వచ్చింది. ఎక్కడా రాజమౌళి టీం ఈ వార్తను ఖండించలేదు, సపోర్టు చేయలేదు. అందుకు అది కూడా నిజమని అనుకునే పరిస్థితి ఉంది. RRRలో పులులు సింహాలను వాడిన రాజమౌళి వారణాసిలో ఏకంగా డైనోసార్లనే రంగంలోకి దింపుతున్నాడు. వారణాసి వరల్డ్ వైడ్గా ఆడియన్స్ని ఆకట్టుకోవాలంటే డైనోసార్లు అనుకుని కాదు, అలా కథ కుదిరిందని తెలుస్తుంది. మొత్తానికి డైనోసార్లతో హీరో ఫైట్ అంటే అతిలా అనిపించవచ్చు, కానీ డైనోసార్లతో హీరో ఫైట్ చేస్తాడా లేదంటే వాటి నేపథ్యంలో ఇంకెవరితోనైనా ఫైట్ చేస్తాడా తేలాలి. కానీ ఈ 30 నిమిషాల క్లైమాక్స్కి 500 కోట్లు, రామాయణం సీన్కి 300 కోట్లు, మొత్తంగా ఈ 2 సీన్ల కోసమే 800 కోట్లు ఖర్చు అవుతున్నాయట. ఇక మిగిలిన 549 కోట్లలో 100 కోట్లు ప్రమోషన్కి తీసేస్తే రెమ్యునరేషన్లు, మేకింగ్ ఖర్చులన్నీ 459 కోట్లలో కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది.